హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? 3 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండి ఏం తోచక దిక్కు తెలియక రైల్వే స్టేషన్లో వచ్చి కప్పు కాఫీ తాగి మార్నింగ్ సూర్యకిరణాలు సూర్యరశ్మి చూద్దామనేసి ఇట్లా వచ్చిన. ఎండ కొంచెం ఇలా బాగా ప్రశాంతంగా ఉంది. ట్రైన్స్ అయితే ఏం లేవు. 2 ఏమంటారు వీళ్ళకు గూడ్స్ 2 అయితే గూడ్స్లు పార్కింగ్ చేసి పెట్టినారు. ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. దీంట్లో 2, 3 కన్ఫామ్ ఇవి ఉన్నాయి. హోటల్ అది ఉదయానంద కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంది. అది ఉదయానంద చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్. ఏదో వర్క్ చేస్తున్నారు. ఎన్ని 3 గూడ్స్ ఉందా. అది ఒకటి జనరల్, ఏదో అది ఒకటి ఏమంటే కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి ఎండ కావాలనేసి మనసు ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ రిలీఫ్గా ఉంటుంది అనేసి వాకింగ్ చేస్తుండ ఎండలో. ఇది నంద్యాల రైల్వే స్టేషన్. 1, 2, 3, 4 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. 3 గూడ్స్ నిలబడిపోయినాయి. జంక్షన్ కదా ఇది నంద్యాల. ఓకే ఫ్రెండ్స్, మరి నేను నంద్యాల రైల్వే స్టేషను బ్యాక్ సైడు. ఇది ఎంటర్ కానీ మనకు రోడ్డు మీద నుంచి చూపిస్తా చూడండి. నేను ఇది అక్కడ మనం బస్ స్టాప్ దిగితే ఇక్కడ ఎంటర్ కానీ రూట్ ఇది. హాస్పిటల్లో ఆపోజిట్లో అది రోడ్డు నంద్యాల పారిశుద్ధ పోతుంది కదా. ఇది చూడండి మెయిన్ గేటు నంద్యాల రైల్వే గేట్. ఇది రోడ్డు. ఇది వస్తే ఆలగడ్డ, ఇటు పోతే కర్నూలు రూటు బస్ స్టాండ్. నంద్యాల బస్ స్టాండ్ పోవచ్చు. ఇప్పుడు బస్ స్టాండ్ కర్నూలు రూట్. ఇది వచ్చి ఆలగడ్డ రూటు. ఉదయానందన హాస్పిటల్ అది ఆపోజిట్లో రైల్వే స్టేషన్. ఇది కర్నూలు రూటు. నంద్యాల టు కర్నూలు పోవచ్చు. ఇది ఆలగడ్డ రూటు. బిలమట ట్రీట్మెంట్ జరుగుతుంది. బాడీ సహకరించడం లేదు, వయసు మీద పడినది కాబట్టి మొత్తం కానీ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కొంచెం ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ త్వరగా కోలుకొని ఇంటికి పోవాలా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్. హాస్పిటల్ పెద్దది అయితే ఇక్కడ హాస్పిటల్లో స్పెషాలిటీ బాగానే ఉంది. క్యాంటీన్ ఉంది, పైన అన్నీ ఉన్నాయి. ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు.